హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కాజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి, అంటే మాడిపోకుండా చూసుకునేటట్టు మందంగా ఉండాలి. కాజు చికెన్ ఫ్రై వచ్చేసి సిమ్లో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాడే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి చూసుకొని మందంగా పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని చాలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయ్యేటట్టు అలా ఫ్రై అయ్యే వరకు గరిటెతో వేపుకుంటా ఉండాలి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చాలా బావుంటుంది. చూడ్డానికి కూడా యమ్మీ యమ్మీగా ఉంటుంది. నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు. ఇలా ఫ్రై చేసుకునే తర్వాత చిన్న సైజు టమాటో తీసుకోవాలి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసి చక్కగా వేపుకోవాలి ఆ ఆనియన్స్‌తో పాటు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎండాకాలం కదా! కొంచెం ఈ మసాలా ఐటెమ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో స్పెషల్ వచ్చేసి కాజు. సో, నేనైతే కొంచెం కాజు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చినంత కాజు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్‌లోని ఆ ఉల్లిపాయ, టమాటాతో పాటు చక్కగా మగ్గేటట్టు అలా వేపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలోని టమాటో ముక్కలుగా చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఫుల్‌గా తీసుకోవాలి. ఇది గ్రైండ్ చేసింది కాదు. సో, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి చక్కగా ఇలా వేపేసుకోవాలి. అంతే, ఏ మసాలా యాడ్ చేయలేదు. సో, క్లియర్‌గా చూడండి ఎంత టేస్టీగా ఉంటదో. ఒక్కసారి చేసుకొని తినండి. నెక్స్ట్ టైమ్ గూడా మీరు చేసుకొని తింటారు. ఖచ్చితంగా అడుగనేది పడుతూ ఉంటుంది. చక్కగా ఇలాంటి గరిటె యూజ్ చేస్తే బావుంటుంది. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ నేను సాల్ట్ తీసుకున్నాను. ఇంకొక ఫుల్ టీ స్పూన్ కారం తీసుకున్నాను. సో, చికెన్ క్వాంటిటీ బట్టి మీరు కారం పెంచుకోవడం, తగ్గించడం అనేది చూసుకోండి. అసలు వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు. చికెన్ అలా బాయిల్ అయిన తర్వాత దానిలోంచి వచ్చే వాటర్‌తోనే కుక్ చేసుకోవాలి. ఇలా అడుగు పట్టినంత మాత్రాన అది మాడిపోయినట్టు కాదు. సహజంగా ఏ కర్రీలో అయినా ఫస్ట్‌గా ఇలా కారం వేసేటప్పుడు అడుగు కన్ఫర్మ్‌గా పడుతుంది. నేనైతే హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్‌కి ఆ ఆనియన్స్, టమాటో, కాజు అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ మాట. మీరు కొంచెం ఎగస్ట్రా వేసుకోవాలనుకుంటే పక్కాగా పెంచుకోండి. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కటి ఆ చికెన్‌లో కలిసేటట్టు చక్కగా వేపుకోవాలి. అడుగు అనేది ఖచ్చితంగా పడతా ఉంటది. ఎందుకంటే మనం కారం, వాటర్ యాడ్ చేయకుండా వేసాం కాబట్టి. సో, అది మాడేటట్టు ఉద్దేశం కాదు. ఎంత ఫ్రై చేసుకుంటే, అంటే ఎంత కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ముక్కకి చక్కగా అంతా పడుతుంది. ఇలా కలుపుకొని ముక్కకి అంతా పట్టిన తర్వాత ఇలా మూత పెట్టుకొని ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే 25% మగ్గింది. అలానే దాంతో పాటు వాటర్ కొంచెం వస్తుంది. ఆ వాటర్‌తోనే బాయిల్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ ఇది నాకు. ఎందుకంటే ప్రతి దాంట్లోకి ఇది కలుపుకొని ఈజీగా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ వచ్చేసి ఎంతసేపు మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటామో అంతసేపు మూత తీసిన తర్వాత కలుపుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం వేసుకునే ఇంగ్రీడియెంట్స్ మొత్తం చికెన్‌కి అబ్జర్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మాట మాటకి కలుపుకోమనటానికి రీజన్ వచ్చేసి మనం వాటర్ ఎయ్యం కాబట్టి అడుగు అంటేటప్పుడు అలా మనం వేసుకునే ఇంగ్రీడియెంట్స్‌కి సంబంధించిందంతా కిందకి డౌన్ అవుతది. ఆ టైంలో కలుపుకొని చికెన్‌కి అబ్జర్వ్ అయినట్టు చూసుకోవాలి. సో, ఇలా కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నా. ఫైనల్‌గా నాకైతే అలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ రైస్‌లోకైతే పర్ఫెక్ట్ మ్యాచ్. ఇలా స్టవ్ ఆఫ్ చేయకముందు ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని చక్కగా తినేయొచ్చు. సో, ఫైనల్ అవుట్‌పుట్ ఇది. మీకెవరికైనా నచ్చినట్టయితే ఒక్కసారి ఈ పద్ధతిలో చేయండి. పక్కా ఫేవరెట్ అయిపోతారు. సో, ఇదైతే నా ఫేవరెట్. దీన్ని రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, ప్లెయిన్ బిర్యానీలోకి కానీ, లేదా రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ అంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. లేదా ఉట్టినాటితో కూడా తినేయొచ్చు. సో, ఇది ముక్కకి అంటకుండా ఇంత పర్ఫెక్ట్‌గా కుదరడానికి రీజన్ వచ్చేసి అస్సలు వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసాము. ఉల్లిపాయ, టమాటో కూడా మనం చాలా తక్కువగా వేసాము. సో, అందువలన ఎక్కువగా వేపుకోవటం వలన ఎక్కువ ఫ్రై మొత్తం ముద్ద ముద్దగా లేకుండా ఏ పీస్‌కి ఆ పీస్ డిఫరెంట్‌గా విడిపోయేటట్టు ఇంత స్పైసీగా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఎలా ట్రై చేయాలంటే ఒక్కసారి ఫుల్ వీడియో చక్కగా చూసి ఈ మెజర్‌మెంట్‌తో చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్.